అసామర్థ్యం నుంచి సామర్థ్యం వైపు, ఉదాసీన స్వభావం నుంచి చొచ్చుకుపోయే స్వభావం వైపు. ధ్యానం ఇటు ఇక్కడి నుండి ఇక్కడికి ఇలా తీసుకెళ్తుంది అని చెప్తున్నారు సారు. అజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వైపు, అకర్మత్వం నుంచి కర్మత్వం వైపు, బలహీనత నుంచి దారిద్ర్యం వైపు, బంధం నుంచి విముక్తి వైపు, స్వార్థం నుంచి నిస్వార్థం వైపు, అనైక్యత నుంచి ఐక్యత వైపు, నిస్వార్థం నుంచి స్వార్థం వైపు, అతి మార్గం నుంచి మధ్య మార్గం వైపు, అశాంతి నుంచి ప్రశాంతి వైపు, కాఠిన్యం నుంచి మృదుత్వం వైపు. అంటే ధ్యానము ఇక్కడ నుండి ఇలా తీసుకొస్తుంది అని చెప్తున్నారు. అధర్మం నుంచి ధర్మం వైపు, అన్యాయం నుంచి న్యాయం వైపు, యుద్ధత్వం నుంచి మిత్రత్వం వైపు, సోమరితనం నుంచి చురుకుదనం వైపు, అత్యాశ నుంచి మితాశ వైపు, అపాండిత్యం నుంచి పాండిత్యం వైపు, సరికాని దృక్పథాల నుంచి సరి అయిన దృక్పథాల వైపు, పరధ్యాస నుంచి నిత్య జాగృత వైపు, ప్రజల్ప సహితం నుంచి ప్రజల్ప రాహిత్యం వైపు, సంఘం నుంచి నిస్సంగం వైపు, శిష్యరికం నుంచి పరమగురు తత్వం వైపు, మూలాధారం నుంచి సహస్రారం వైపు, సవికల్పం నుంచి నిర్వికల్పం వైపు, చీకటి బ్రతుకు నుంచి వెలుగు బ్రతుకు వైపు, దేహ దృష్టి నుంచి దివ్య దృష్టి వైపు, వృద్ధత్వం నుంచి యవ్వనం వైపు, అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపు, పరాధీనం నుంచి స్వాధీనం వైపు, శైశవాత్మ నుంచి వృద్ధాత్మ వైపు, మతిమరుపు నుంచి గొప్ప జ్ఞాపక శక్తి వైపు, భయం నుంచి ధైర్యం వైపు, ఏకాంతవాసం నుంచి కలిసి ఉండటం వైపు, మరణం నుంచి చిరంజీవి తత్వం వైపు, అశ్రద్ధ నుంచి శ్రద్ధ వైపు, అంశాత్మ నుంచి పూర్ణాత్మ వైపు, శూద్రత్వం నుంచి బ్రాహ్మణతత్వం వైపు, ప్రేయస్సు నుంచి శ్రేయస్సు వైపు, నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు, మూఢభక్తి నుంచి సజ్జోభక్తి వైపుల, మాంసపిండం నుంచి మంత్రపిండం వైపు, మన ప్రలోభం నుంచి అంతరాత్మ ప్రబోధం వైపు, ప్రలోభం నుంచి అంతరాత్మ ప్రబోధం వైపు, పరధర్మం నుంచి స్వధర్మం వైపు, అస్వాభావికం నుంచి స్వాభావికం వైపు, అచేతనం నుంచి చేతనత్వం వైపు, ద్వేషం నుంచి ప్రేమ వైపు, హింస నుంచి అహింస వైపు, ఆడంబరత నుంచి నిరాడంబరత వైపు, శుష్క వేదాంతం నుంచి అనుష్ఠాన వేదాంతం వైపు, చిత్త చాంచల్యత నుంచి చిత్తాగ్రత వైపు, అనిర్మాణాత్మక ఆలోచన ధోరణి నుంచి నిర్మాణాత్మక ఆలోచన ధోరణి వైపు, సరికాని వాగ్ధోరణి నుంచి సరి అయిన వాగ్ధోరణి వైపు, తమస్సు నుంచి జ్యోతి వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు. వండర్ఫుల్ ఉంది. మనం ధ్యానము ఇలా తీసుకెళ్తాం సార్ చెప్పారు. పుస్తక పఠనము, చదవవలసిన పుస్తకాలు. పుస్తకాలు చదవడం వల్ల మనకు మొత్తము విషయాలన్నీ తెలుస్తాయి. ప్రపంచంలో ఉండే యోగుల జీవిత చరిత్రలు శ్రద్ధగా పఠనం చేస్తే వారి వారి బోధనలను చక్కగా తెలుసుకోవచ్చు. మహాయోగుల జీవిత చరిత్రలను చదవటం వల్ల వారు జీవితాంతం కష్టపడి సాధించిన ఫలితాలను మనం కొన్ని గంటల్లోనే అన్ని సంవత్సరాలు కష్టపడకుండా వారి ఆధ్యాత్మిక సారాంశాలని గ్రహించి మన అభివృద్ధికి సోపానాలుగా చేసుకోవచ్చు. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు ధ్యానం చేసి దుఃఖానికి కారణం తృష్ణ అని, తృష్ణకి కారణం అవిద్య అని కనుగొని ప్రపంచానికి చాటి చెప్పాడు. కానీ మనం 6 సంవత్సరాలుగా కష్టపడకుండా ఒక్క నిమిషంలోనే దానిని చదివి అవిద్యను నాశనం చేస్తే కృష్ణని వీడితే ఇక దుఃఖం ఉండదని తెలుసుకోవచ్చు. పుస్తక పఠనం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని మనలో ఉన్న మూఢనమ్మకాల్ని, మూర్ఖత్వాలను వదిలించుకుంటే మన పురోగతికి మనమే దారి ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మానవుడు చనిపోవడం అనే మాటలను తలుచుకోవడానికే భయపడతాడు. అసలు చనిపోవడం అనేది 2 పగళ్ళ మధ్య నిద్రలాగా, 2 జీవితాల మధ్య విశ్రాంతి. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఇంకా మనకు చనిపోవడం అంటే భయం పోయి అది వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరిస్తాము. అప్పుడే మనం స్వయంగా అంటే స్వ ఇచ్ఛ
ఎన్నుకున్న వర్తమాన జీవితాన్ని ఆనందమయంగా ఉండేలా చూసుకుంటూ మన పురోభివృద్ధి వైపు పయనించగలుగుతాం. పైన చెప్పిన విషయం లాంటివి అనేకం తెలియాలంటే అవి మనకు యోగులు వ్రాసిన పుస్తకాలలోనే దొరుకుతాయి. అంచేత తప్పకుండా చదవవలసిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారిచే ప్రచురించబడ్డ కొన్ని తెలుగు పట్టిగా ఇక్కడ పొందుపరుస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు. 1. సరి అయిన రీతిలో ధ్యానం చేయడం. అదే రీతిలో అందరి చేత చేయించడం. సరి అయిన ధ్యాన రీతి అంటే ఆనాపానాసతి విపස්සన రీతి అంటే ఏ మంత్రము ఉచ్చరించరాదు. ప్రత్యేకంగా ఏ దేవతా రూపము ఊహించరాదు. సుఖాసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి కళ్ళు రెండు మూసుకొని కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిస్తూ ఉంటే ఆలోచనలు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. మనలో ప్రాణశక్తి క్రమక్రమంగా వృద్ధి అవుతూ ఉంటుంది. క్రమక్రమంగా నాడీ మండల శుద్ధి జరిగి దివ్యచక్షువు ఉత్తేజితం అవుతుంది. కనీసము అరగంట పైగా కదలకుండా కళ్ళు తెరవకుండా కూర్చోవాలి. 2. ఆదర్శ సూత్రాలలో రెండవది సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. అవే పుస్తకాలు అందరి చేత చదివించటం. దైవత్వాన్ని సూటిగా చెప్పే పుస్తకాలనే ఎంచుకోవాలి. వాటినే చదవాలి. హిమాలయ యోగులు, మిలారేపా జీవిత చరిత్ర, ఒక యోగి ఆత్మకథ, సంభోగం నుంచి సమాధి, తులసీదళం, గణపతి సందేశాలు, ఆత్మాయానం, మరణం లేని మీరు, జొనాథన్ లివింగ్స్టన్, సీగల్, ధ్యానం శరణం గచ్చామి, అవిదిత యథార్థము, ప్రవక్త, తులసీదళం, ఆనాపానాసతి, అతీషా ప్రజ్ఞావేదం, రామ్తా, మహాజ్ఞానం, ధ్యాన విద్య, సంకల్పశక్తి, ముక్తి మార్గం, 4 ఒప్పందాలు, మిర్దాద్, ఆరోగ్యం, స్వీయవరం, మహాపరిసత్యాలు, న్యూ ఎనర్జీ, సోక్రటీస్, జీసస్ క్రైస్ట్, ధ్యానవేమన, నక్షత్రమిత్రులు మొదలైన తెలుగులో ఉన్న పిరమిడ్ పుస్తకాలు తప్పకుండా చదవాలి. అలానే ఇంగ్లీష్‌లో ఉన్న లోబ్సాంగ్ రాంప, రిచార్డ్ బ్లాక్, కార్లోస్ కాస్టెనెడా, అనీప్ సెంట్, జేన్ రాబర్ట్, షెర్లీ మెక్లీన్, రూత్ మౌంట్ గోమరీ, ఖలీల్ జిబ్రాన్, ఇనాయత్ ఖాన్, లెడ్ బీటర్, ఓషో, రజనీష్, మైకెల్ నైమీ, జేమ్స్ రెడ్‌ఫీల్డ్ మొదలైన మహానుభావుల పుస్తకాలు కూడా తప్పకుండా చదివి తీరాలి. అందరి చేత ఇలాంటి పుస్తకాలే చదివించాలి. మనం చదవాలి, ఇతరులచే చదివించాలి. 3. ధ్యానానుభవాలను, పుస్తక జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం. స్వంత ధ్యానానుభవాలను అధ్యయనం చేసి, పుస్తకాధ్యయనం చేసి, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవటం వల్ల తక్కువ సమయంలోనే అపార జ్ఞానాన్ని పొందుతాం. అధ్యయనం చేసి ఏం చేయమంటున్నాడు సారు? పంచుకోమంటున్నాడు. జ్ఞానాన్ని పరస్పరం పంచుకోండి అంటున్నాడు. తక్కువ సమయంలోనే మనము జ్ఞానాన్ని పొందుతాం. యోగుల, జ్ఞానుల సందేశాలను ఎప్పుడూ ప్రత్యక్షంగానే తెలుసుకోవాలి. ఇతరుల అనుభవాలను వినడం ద్వారా మనకు కావలసిన సులభంగా గ్రహించగలుగుతాం. అనుభవాలు వినటం వల్ల గూడా మనము సులభంగా గ్రహించగలుగుతాం. రోజుకొక గంట అయినా ఈ విధంగా సజ్జన సాంగత్యం తప్పకుండా కేటాయించాలి. రోజొక గంట సజ్జన సాంగత్యం తప్పకుండా కేటాయించాలి. కర్నూల్, గుంతకల్, ఉరవకొండ, అనంతపురం, ధర్మవరం, తిరుపతి, నాగుల దిన్నె, ప్రొద్దుటూరు, నెల్లూరు, పీలేరు, విజయవాడ, నరసరావుపేట, ఎమ్మిగనూర్, హైదరాబాద్, బళ్ళారి, వైజాగ్, నూజివీడు, శ్రీకాళహస్తి, గుంటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, నంద్యాల, ఆదోని, కొల్హాపూర్, ఏలూరు, కాకినాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, మైసూర్ మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్యాత్మిక సంస్థలు మాస్టర్ల అనుభవాలు వింటూ ఉండాలి. 4వది పౌర్ణమి ధ్యానం చేయించటం. పౌర్ణమి రాత్రుల్లో ధ్యానం ఎప్పుడు మరవకూడదు. ఆ సమయాల్లో ప్రకృతి అత్యంత ఉల్లాసంగాను, అత్యంత ఆహ్లాదంగాను ఉంటుంది. పౌర్ణమి ధ్యానం వల్ల మరింత ఎక్కువ అనుభవాలు వచ్చి, మరింత ఎక్కువ శక్తిని మనం పొందవచ్చు. పౌర్ణమి రోజులు ఇతర లోక మాస్టర్లు ప్రత్యేకంగా భూలోకంలో ధ్యానానికి నిర్దేశించిన రోజులు. ఇది గుర్తుంచుకోండమ్మా. పౌర్ణమి రోజుల ఇతర లోక మాస్టర్స్ ప్రత్యేకంగా భూలోకంలో ధ్యానానికి నిర్దేశించిన రోజులు. అంతేకాక పౌర్ణమి రోజుల్లో విశ్వశక్తి భూమి మీద విస్తారంగా ప్రసారం అవుతుంది.
ఐదవది